కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడానికి రాష్ట్ర అగ్రనాయకులు సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. కార్పొరేషన్ 4వ డివిజన్లో ఆంజనేయులు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆంజనేయులు గారు చెప్పండి, అంటే అటు ప్రధాన పార్టీలందరూ నాయకులు కూడా అగ్రనాయకులందరూ కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి హోరాహోరీగా ప్రచారం కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులకు మీ మీద హస్సాలు సంధిస్తున్నారు. అసలు ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది. గత 2 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయిన మాజీ మంత్రి కూడా గత 4 రోజుల క్రితం ప్రచారం కొనసాగించారు. ఏం చెప్తారు ఈ యొక్క డివిజన్ 4th డివిజన్ సంబంధించినటువంటి ఒక అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు? ఎలాంటి అభివృద్ధి కోసం మీరు పాటుపడతారు ఏం చెప్తారు? గతంలో నా పేరు ఆంజనేయులు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది కదా. అధికారంలో ఉన్నప్పుడు అదే అధికారం 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నప్పుడు మన డబుల్ బెడ్రూమ్ డ్యూటీపల్లికి డబుల్ బెడ్రూమ్ భూములు పోయినాయి. ఎవరికైనా డబ్బులు కట్టించారా? ఎదురా ఐటీ పార్క్ పోయిన భూముల పైసలు డబ్బులు కట్టించారు. మరి ఒకే కాన్స్టిట్యున్సీలో విలేజ్ డిఫరెంట్ కానీ ఏమన్నా విలేజ్కు డిఫరెంట్ కానీ ఆ తర్వాత మరి డబ్బులు కట్టేయలేదు ఎందుకు, అవతల కట్టించినవి ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్లో ఎవరికంటే ఇచ్చినావు? డ్యూటీపల్లిలో ఒకరొకరికి నువ్వే చెప్తున్నావు డైరెక్ట్. నువ్వు ఒక మినిస్టర్గా ఉండి నువ్వే డైరెక్ట్ చెప్తున్నావు. ఏమని చెప్తున్నావు? ఒకరొకరికి 10-15 ఇండ్లు రాసిచ్చినా, 15-20 ఇండ్లు ఇచ్చినా ఊరిని ముంచుకొని తిన్నారు వీళ్ళు ముగ్గురు అంటానంటున్నావు. కరెక్టే, బాగుంది. కానీ నీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళే కదా, ఆయన ఏం చేసినావు నువ్వు? నీకు తెలివి లేకపోయిందా? ఇచ్చేటప్పుడు వీళ్ళు మంచి చేస్తున్నారా, ఊరికి నష్టం చేస్తున్నారా అనే ఆలోచన నీకు ఎందుకు లేదు? దీన స్థితిలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఎన్ని మైనార్టీస్ సోదరులు అయితే మరి రోడ్డు మీద బతుకుతున్నారు. ఇంకోటి అంబటిపల్లి విలేజ్లో పూర్తిగా ఏమి అసలు కొన్ని ఫ్యామిలీలు జీరోలో ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి కూతవేటి దూరంలో జడ్చాలా ఉంది, 5 నిమిషాలు వస్తాడు మా క్యాండిడేట్ని గెలిపించండి అంటున్నారు. ఇంతనైనా సిగ్గుచేటు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటున్నావో? ప్రాణం పోనీకే 5 నిమిషాలు చాలు. నేను గంటలు పడతా ఒక ప్రాణం పోనీకే. ఆయన జడ్చాలా ఉంటాడు, ఈడున్న వ్యక్తికి 5 నిమిషాలు వస్తాడని నువ్వు చెప్తున్నావే. గతంలో ఈడ చెరువు కట్ట తెగిపోయింది. రాత్రి 1 గంట రాత్రి చెరువు కట్ట తెగిపోయింది. తెగిపోయినప్పుడు 2 క్యాండిడేట్లకు ఒక ఆమె ఫోన్ చేసింది. మరి వాళ్ళ ఇంటికి పోయి నీళ్లు తగులుతున్నప్పుడు 2 ఫీట్ల హైట్లో నీళ్ళు తగులుతున్నాయి. చెరువు కట్ట మీద పొంగి పొరలి గతం అక్కడ ఏం రైల్వే స్టేషన్ వర్క్ జరిగినప్పుడు ఏమైందంటే అక్కడ మట్టి పోసిరు అలుగులో. వాటర్ అనేది ఫ్లోయింగ్ కరెక్ట్ కాలే, చెరువు కట్ట మీదకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ జరిగినప్పుడు అర్ధరాత్రి నన్ను పిలిస్తే నేను పోయి ఇంట్లోకి 2 ఫీట్ నీళ్ళు పోతున్నాయి. వాళ్ళని నేను తోలిచ్చిన మిద్దెపైకి తోలిచ్చి వాళ్ళని సురక్షితంగా మిద్దెపైకి వండమ్మా, పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏం కథ అని చెప్పి తోలించడం జరిగింది. అది ఏది నమ్మకండి. జడ్చాల ఉండే వ్యక్తికి, స్థానికంగా ఉండే వ్యక్తికి, నేను ఇప్పుడు ఈడ ప్రజల లోపల ఉన్నా, నేను జడ్చాల ఉంటే 5 నిమిషాలలో వస్తారంటే ప్రజలందరూ ఉంటారా? ఒక ఆలోచన చేయాలి. చేసేటప్పుడు కూడా చెప్పేటప్పుడు కూడా ఆలోచన చూసి ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇతర పార్టీల నాయకులు అందరూ కూడా ఇక్కడ సంబంధించినటువంటి ప్రజలకి, డ్యూటీ ప్రజలకు కావచ్చు, అటు ఫ్యాక్టరీస్ కంపెనీలు తీసుకొచ్చాము, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని చెప్తున్నారు. కంపెనీలు వచ్చాయి కానీ ఇక్కడ దోచుకుంటున్నారు నాయకులు, ఇక్కడ మా వెన్నుపోటు పరిచారన్నటువంటి మాటలు కూడా వినపడుతుంది. ఏం చెప్తారు? ఇక్కడ ఒకటి ఫ్యాక్టరీలు కంపెనీలు పడినాయి, ఓకే బాగుంది. ఒక దాదాపు ఇక్కడ 800 మంది ఉన్నారు. వీళ్ళందరినీ అడిగి తెలుసుకోండి ఎవరి ఫ్యామిలీలు బాగుపడుతున్నాయి, ఎవరు బాగుపడుతున్నారని అందరిని అడిగి తెలుసుకోండి. నేను మీడియా ముంగల నేను చెప్తున్నా కదా, నన్ను నమ్మకండి. అందరిని ప్రజలను అడగండి. వాళ్ళ ఫ్యామిలీలు బతుకుతున్నాయి, వాళ్ళ పిల్లలు బతుకుతున్నారు, కంపెనీలో వాళ్ళ కాంట్రాక్టర్లు బతుకుతున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్టీలకు, ప్రధాన పార్టీలకు, ప్రతిపక్షాల పార్టీలకు అస్త్రాలు సంధించుకుంటున్నారు. మీరు ప్రచారంలో తిరిగేటప్పుడు ప్రజలు మీ ముందుకు ప్రధానంగా తెస్తున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? చెప్తున్నారా మీకు? మా ప్రజలు తెస్తున్నది ఒకటి ఏమిటంటే, ఇంతకుముందుకు గతంలో వాళ్ళ నాయకులు 10 సంవత్సరాలు పాలించారు. అలాంటి పాలన చేస్తే మనకొద్దు, నువ్వు కరెక్ట్ చేస్తే నీకు మద్దతు మేము ఉన్నాము, గెలిపిస్తామని చెప్పి ఇంతమంది నా వెంబడి ఉన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో మీరు ఈ దివిటిపల్లి ప్రజలకి, ఇటు కార్పొరేషన్ 4వ డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్తారు? నేను దివిటిపల్లి 4th వార్డు డివిజన్ ప్రజలకు చేతులెత్తి నమస్కరించి మొక్కుతున్నా. నేను ఒకటే, గతంలో 9 ఓట్లతోటి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అందరూ నాకు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎల్పీ చేసిన వాళ్ళు ఆ రోజుల్లో నాకు న్యాయం చేసిరు, కానీ 9 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది.
అరే 9 ఓట్లతో ఓడిపోయినావు అట్లెందుకు నీ ఇప్పుడు మళ్ళీ పోటీ చేయి, నిన్ను మేము ఓట్లేసి గెలిపించుకుంటాము, నువ్వు మాకు మేలు చేయాలి అని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. అదేమేమంటే అసలు ఇండ్లు లేవు, నువ్వు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వలే, ఆలోచన చేసి నువ్వన్నా చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా నేను హామీలు ఇచ్చుకుంటూ పోతున్నా. మీకు ఎలాంటివి అంటే పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎనీ సర్టిఫికెట్స్, గతంలో ఒక పెద్ద మనుషులు రేషన్ కార్డు చేస్తే 2000 రూపాయలు తీసుకున్నారు, విత్ ప్రూఫ్ తోటి చూపిస్తా. నేను ఒక్క రూపాయి తీసుకోలే, 40 నుంచి 50 చేయించిన. అలాంటిది అనేది నేను ఆశ్రయించేటోని కానీ, నేను ఒక రైతు బిడ్డను, కష్టాలు అనుభవించినవన్నీ, అందరితోటి చేదోడు వాదోడుగా ఉండి కలిసిమెలిసి తిరిగే వ్యక్తిని నేను. సో ఇది 4వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఆంజనేయులు గారు చెప్తున్నారు. గత ప్రభుత్వాలలో అన్ని అక్రమాలకు తావిచ్చారే తప్ప పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఎవరు బాగుపడినటువంటి పరిస్థితి లేదు. అనూకంగా మరొక నాయకుడు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నప్పటికీ కూడా స్థానిక ప్రజలు తెలియనటువంటి వ్యక్తి, ఇక్కడ స్థానికంగా ఉండకుండా సుదూర ప్రాంతంలో ఉంటున్నటువంటి వ్యక్తికి ఎలా సమస్యలు తెలుస్తాయి, అర్ధరాత్రి సమయంలో ప్రజలు పిలిస్తే అంత దూరంలో కూడా లేనటువంటి నాయకుల్ని మీరు ఎలా చేస్తారని చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి ఆగిపోయింది, ఈ యొక్క ప్రభుత్వంలో అభివృద్ధి కొనసాగిస్తాం, అటు ఆంజనేయుల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.